మనకి ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈ సెకండ్ ఇయర్ ఫస్ట్ సబ్జెక్టు ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. ఈ ట్రాన్స్మిషన్ సిస్టంలో ఫస్ట్ టాపిక్ క్లచ్. యాక్చువల్గా మనకి ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఏంటంటే ద పవర్ డెవలప్డ్ ఇన్ ది ఇంజిన్ షుడ్ బి ట్రాన్స్మిటెడ్ టు ది రోడ్ వీల్ ఆఫ్ ఏ వెహికల్ so that the vehicle can run or move. సో ఈ ట్రాన్స్మిషన్ సిస్టంలో మనకి ఇంజిన్లో డెవలప్ అయిన పవరు అది రోడ్డు వీల్ వరకు అది ట్రాన్స్మిట్ అవ్వగలిగితేనే ఆ వెహికల్ మూవ్ అవుతుంది అనమాట. అయితే ఈ ఇంజిన్లో డెవలప్ అయిన పవరు రోడ్డు వీల్ వరకు తీసుకెళ్ళగలిగే డివైసెస్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ అన్నిటినీ కలిపి మనం ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని అంటాం. ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఈ ట్రాన్స్మిషన్ సిస్టంలో సపోజ్ ఇంజిన్ దగ్గర నుండి మనం స్టార్ట్ అయితే ఇంజిన్ తర్వాత నెక్స్ట్ పార్ట్ క్లచ్. ఇంజిన్ నెక్స్ట్ క్లచ్, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్, రేర్ యాక్సిల్ అండ్ రేర్ వీల్స్ ఆర్ రోడ్ వీల్స్. సో దీంట్లో మనకి ఇంజిన్లో డెవలప్ అయిన ఈ పవర్ని మనం రోడ్డు వీల్ దాకా వచ్చేటప్పుడు సపోజ్ ఆగి ఉన్న వెహికల్ని మనం ఇంజిన్ స్టార్ట్ చేయాలి. ఇంజిన్ ఆగి ఉంది, సో ఇంజిన్ స్టార్ట్ చేయాలనుకోండి. సపోజ్ ఇంజిన్ స్టార్ట్ చేయాలంటే ఇంజిన్ ఇనీషియల్ స్పీడ్ ఆర్పిఎం చాలా తక్కువ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ టైంలో దాంట్లో డెవలప్ అయ్యే పవర్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ పవరు ఈ వెహికల్ని మూవ్ చేయడానికి పనికిరాదు, చాలదనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ రిమైనింగ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇంజిన్ నుంచి సపరేట్ చేయగలిగితేనే అది స్టార్ట్ అవుతుంది. సో ఇలా సపరేట్ చేయడానికే మనకు కావాల్సిన డివైసే మనకి క్లచ్. ఈ క్లచ్ ఏంటంటే ఇట్ డిసెంగేజెస్ ఆర్ ఎంగేజెస్ ది ఇంజిన్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది వెహికల్ ఆర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఈ ట్రాన్స్మిషన్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ ఈ క్లచ్ అనమాట. లేదు ఇంకొకసారి సపోజ్ ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది, సపోజ్ వెహికల్ మూవ్ అవుతుంది, మనం వెహికల్ని ఆపాలి. ఈ వెహికల్ని ఆపాలంటే ఇంజిన్ ఆపక్కర్లేదు. ఇంజిన్ ఆపకుండానే మనం ఇంజిన్ని స్టాప్ చేయకుండా రిమైనింగ్ వెహికల్ని మనం ఆపేయాలంటే ఇంజిన్ నుంచి వచ్చే పవర్ని మనం ఫస్ట్ కట్ చేయాల్సి ఉంటుంది, అంటే డిసెంగేజ్ తీయాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లా డిసెంగేజ్ చేయగలిగితేనే ఈ వెహికల్ మనం నెక్స్ట్ బ్రేక్ వేసుకొని మనం స్లో చేసుకోవటం లేదా ఆపటం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివి జరిగేటప్పుడు మనకి ఈ ఆపేసేటప్పుడు సపోజ్ మనం ఈ ఇంజిన్ నుంచి రిమైనింగ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ని డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా డిస్కనెక్ట్ చేయాలంటేనే మనం వాడేది క్లచ్ అనమాట. ఈ క్లచ్ దీంట్లో మనకి ఇంట్రడక్షన్ టు క్లచ్ మనం చెప్పించుకునేది ఏంటంటే ఇంట్రడక్షన్ టు క్లచ్, ఫంక్షన్ ఆఫ్ క్లచ్, ఇంట్రడక్షన్ ఆఫ్ క్లచ్. ఈ క్లచ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగానే ఇంట్రడక్షన్ ఆఫ్ క్లచ్ ఏంటంటే ద క్లచ్ ఈజ్ ఏ మెకానికల్ డివైస్ విచ్ ఎంగేజెస్ ఆర్ డిసెంగేజెస్ ది ఇంజిన్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ ది క్లచ్. ఫంక్షన్ ఆఫ్ ది క్లచ్లో మనకి ఈ క్లచ్ ఏమవుతుందంటే దిస్ క్లచ్ ట్రాన్స్మిట్ ది పవర్ ఫ్రమ్ ది ఇంజిన్ టు ది ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఇది ఇంజిన్ నుంచి వచ్చే పవర్ని రిమైనింగ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్కి ఇది పంపుతూ ఉంటుంది అవసరమైనప్పుడు. ఎప్పుడు వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, మనం అవసరం ఎప్పుడు దాని అవసరం వస్తుందో అప్పుడు అది పంపిస్తూ ఉంటుంది.
ఎప్పుడు దాని అవసరం ఉంటుందో అప్పుడు అది డిసెంగేజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఫంక్షన్ ఆఫ్ ది క్లచ్. అయితే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లచెస్. ఈ టైప్స్ ఆఫ్ క్లచెస్లో మనకి అకార్డింగ్ టు ది ఫంక్షన్ ఆఫ్ ది క్లచ్, తర్వాత దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ ఆఫ్ ది క్లచ్ బట్టి మనం వీటిని ఫస్ట్ ఫ్రిక్షన్ క్లచెస్. ఫ్రిక్షన్ క్లచ్. మనకి ఫ్రిక్షన్ క్లచెస్లో టైప్స్ ఆఫ్ క్లచెస్, మనకి ఫ్రిక్షన్ క్లచెస్, సెంట్రిఫ్యూగల్ క్లచెస్, సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్, హైడ్రాలిక్ క్లచ్, పాజిటివ్ క్లచ్ అని మనకి మెయిన్ 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్లో ఫ్రిక్షన్ క్లచెస్లో మనం ఉపయోగించే ఫ్రిక్షన్ ప్లేట్స్ని బట్టి, క్లచ్ ప్లేట్ నంబర్ ఆఫ్ క్లచ్ ప్లేట్స్ని బట్టి 2 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. దోస్ ఆర్ సింగిల్ ప్లేట్ క్లచ్ అండ్ మల్టీప్లేట్ క్లచ్. ఈ మల్టీప్లేట్ క్లచ్ని మళ్ళీ వెట్ క్లచ్, డ్రై క్లచ్, వెట్ క్లచ్ అండ్ డ్రై క్లచ్ అని 2 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. కోన్ క్లచ్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కోన్ క్లచ్, అండ్ ఇంటర్నల్ కోన్ క్లచ్ అని. తర్వాత సెంట్రిఫ్యూగల్ క్లచ్, ఇది సెంట్రిఫ్యూగల్ క్లచ్ అని. తర్వాత సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్, తర్వాత ఫోర్త్ హైడ్రాలిక్, పాజిటివ్ క్లచ్. ఇవి 5 మెయిన్ టైప్స్ ఆఫ్ క్లచెస్ అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ క్లచ్. అది ఆ క్లచ్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందో దాన్ని బట్టి మనం 5 టైప్స్గా మనం దీన్ని డివైడ్ చేస్తాం. ఫస్ట్ది ఫ్రిక్షన్ క్లచ్. ఈ ఫ్రిక్షన్ క్లచ్లో ఫ్రిక్షనల్ ఫోర్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ని బట్టి ఒక సపోజ్ ఈ 2 షాఫ్ట్స్ కనుక మనం
ఇప్పుడు డ్రైవింగ్ షాఫ్ట్, డ్రివెన్ షాఫ్ట్ రెండు ఉంటాయి. ఈ 2 డ్రివెన్ షాఫ్ట్స్లో మనకి ఈ క్లచ్ ప్రిన్సిపల్ ఏంటంటే, సపోజ్ ఇట్లాంటిది ఒక షాఫ్ట్ ఉంది, ఇంకొకటి ఇట్లాంటిది షాఫ్ట్ ఉన్నప్పుడు సపోజ్ ఇది డ్రైవింగ్ షాఫ్ట్, ఇది డ్రివెన్ షాఫ్ట్ అనుకుందాం. సపోజ్ ఇది రొటేట్ అయ్యేటప్పుడు, సపోజ్ ఈ షాఫ్ట్ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఈ డ్రివెన్ షాఫ్ట్ని మనం కాంటాక్ట్లో తీసుకొస్తే ఇది ఆగున్నదనమాట, స్టేషనరీ షాఫ్ట్. ఈ షాఫ్ట్ని కాంటాక్ట్లోకి తీసుకొచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య మనకి ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి ఇది కూడా కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్ని ఉపయోగించుకొని మనం ఈ ఫ్రిక్షన్ క్లచెస్ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రిక్షన్ క్లచెస్లో మనకి నంబర్ ఆఫ్ క్లచ్ ప్లేట్స్ని బట్టి సింగిల్ ప్లేట్ అని, మల్టీ ప్లేట్ క్లచ్ అని 2 టైప్స్ ఉంటాయి. ఈ సింగిల్ ప్లేట్ క్లచెస్లో మనకి ఫ్లై వీల్కి తర్వాత ఈ ప్రెజర్ ప్లేట్కి మధ్యలో ఒక క్లచ్ ప్లేట్ ఉంటుంది. సో ఈ సింగిల్ ప్లేట్ క్లచ్ అంటే ఒక క్లచ్ ప్లేట్ ఉపయోగిస్తాం. సో అందుకోసం మనం దాన్ని సింగిల్ ప్లేట్ క్లచ్ అని అంటాం. నెక్స్ట్ మల్టీప్లేట్ క్లచ్, రెండవది మల్టీప్లేట్ క్లచ్. ఈ మల్టీప్లేట్ క్లచ్, ఈ సింగిల్ ప్లేట్ క్లచెస్లో మనకి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రిక్షన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ చాలా తక్కువగా ఉండటం వలన కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది, టోటల్ ఫ్రిక్షన్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకని మనకి ఎక్కువ పవర్ని ట్రాన్స్మిట్ చేయాలంటే, ఎక్కువ టార్క్ని ట్రాన్స్మిట్ చేయాలంటే సింగిల్ ప్లేట్ క్లచ్ ఒక్కొక్కసారి సరిపోదు. అలా సరిపోని టైంలో లేదా దాని ఏరియా అంటే డయామీటర్ ఆఫ్ ఫ్రిక్షన్ డిస్క్ మనం ఇంక్రీజ్ చేసినప్పటికి కూడా కొంత ఫ్రిక్షన్ పెరుగుతుంది, కానీ క్లచ్ సైజ్ కూడా పెరుగుతుంది అనమాట. సో మనకి టు మినిమైజ్ ది సైజ్ అండ్ మనం టు ఇంక్రీజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం ఏం చేస్తామంటే మల్టీప్లేట్ క్లచ్ని ఉపయోగిస్తాం అనమాట. సో సింగిల్ ప్లేట్ క్లచ్లో కంటే మల్టీప్లేట్ క్లచెస్లో సైజ్ తక్కువగా ఉంటుంది, ట్రాన్స్మిషన్ టార్క్ ఎక్కువ టార్క్ను కూడా మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు అనమాట. అందుకోసం ఈ మల్టీప్లేట్ క్లచెస్ని హెవీ వెహికల్స్లో తర్వాత స్పోర్ట్స్ కార్స్లో ఎక్కువగా మల్టీప్లేట్ క్లచెస్ని ఉపయోగిస్తూ ఉంటారు. సింగిల్ ప్లేట్ క్లచెస్ని కూడా లైట్ వెహికల్స్లో వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత ఈ మల్టీప్లేట్ క్లచెస్లో ఏమవుతుందంటే సైజు తక్కువ ఉంటుంది కాబట్టి మనం సైజుని మినిమైజ్ చేయొచ్చు, కాబట్టి కనుక మనం దీన్ని 2 వీలర్స్లో వాటిలో కూడా ఈ మల్టీప్లేట్ క్లచెస్ని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఇది కోన్ క్లచ్. ఈ కోన్ క్లచ్ ఎందుకంటే ఇది కూడా ఫ్రిక్షన్ దీని మీద పనిచేస్తూ ఉంటుంది. ఈ కోన్ క్లచ్ 2 ఇట్లా ఎక్స్టర్నల్ కోన్ ఇలా ఒక షాఫ్ట్ ఉంది, ఇట్లా అంటే ఫీమేల్ షాఫ్ట్ ఎట్లా ఉంటాయి. ఇవి ఈ కోన్ షేప్ ఉందన్నమాట, అందుకోసం మనం వీటిని కోన్ క్లచ్ అంటాం. ఇవి డ్రైవింగ్ షాఫ్ట్ని బట్టి ఈ ఎక్స్టర్నల్ తర్వాత ఇంటర్నల్ అంటాం. అయితే దీనికంటే ముందు మల్టీప్లేట్ క్లచెస్లో వెట్ క్లచ్ మనకి, ఇంకోటి డ్రై క్లచ్. మల్టీప్లేట్ క్లచెస్లో వెట్ క్లచ్ అండ్ డ్రై క్లచ్ రెండు ఉన్నాయి. వెట్ క్లచ్ ఏంటంటే ఈ మల్టీప్లేట్ క్లచ్ అసెంబ్లీ అంతా ఒక లిక్విడ్లో అంటే ఆయిల్ బాత్లో ఉంటుంది. సో ఇది అందుకోసం దాన్ని మనం వెట్ క్లచ్ అని, తర్వాత ఆయిల్ బాత్ లేకుండా మామూలుగా ఉంటే దాన్ని డ్రై క్లచ్ అని అంటాం. తర్వాత ఈ కోన్ క్లచెస్లో ఇట్లా 2 మేల్ పార్టు తర్వాత ఫీమేల్ పార్టు రెండు ఉంటాయి. ఈ మేల్ షాఫ్ట్ ఫీమేల్ షాఫ్ట్ ఈ రెండు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఈ రెండు డ్యూ టు ఫ్రిక్షన్ ఒక షాఫ్ట్ని తిరిగే షాఫ్ట్ని ఇంకొక షాఫ్ట్ని తిప్పిద్ది అనమాట. సో ఇట్లాగా డ్రైవింగ్ షాఫ్ట్ని ఇలా తిప్పిద్ది. సో దీన్ని మనం ఈ కోన్ క్లచ్ అని అంటాం. ఈ కోన్ క్లచ్కి తర్వాత దీంట్లో ఏంటంటే ఈ ఎంగేజ్ అయ్యేటప్పుడు చాలా స్మూత్ ఎంగేజ్మెంట్ ఉంటుంది కోన్ క్లచ్కి.
అదే మనకి ఈ సింగిల్ ప్లేట్ మల్టీప్లేట్లో కొంచెం జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఈ వేర్ అండ్ టైర్ ఏమో కోన్ క్లచ్లో ఎక్కువగా ఉంటుంది, ఈ ఫ్రిక్షన్ క్లచెస్లో తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ క్లచ్. యాక్చువల్గా ఈ సెంట్రిఫ్యూగల్ క్లచ్లో మనం చేయాల్సింది, మనకి ఈ ఫ్రిక్షన్ క్లచెస్లో ఈ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండటానికి మనం స్ప్రింగ్స్ వాడతాం. ఈ హెలికల్ స్ప్రింగ్స్ కానీ లేదా డయాఫ్రమ్ స్ప్రింగ్ కానీ మనం వాడుతూ ఉంటాం. కానీ సెంట్రిఫ్యూగల్ క్లచ్ వచ్చేసరికి ఈ సెంట్రిఫ్యూగల్ క్లచ్లో ఈ స్ప్రింగ్ ఫోర్స్ బదులుగా, అంటే స్ప్రింగ్ ఫోర్స్ మనం దీంట్లో సింగిల్ ప్లేట్ మల్టీప్లేట్లో వాడినట్లుగా స్ప్రింగ్ ఫోర్స్ బదులుగా దీంట్లో ఏం వాడతామంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని మనం ఈ ప్రెషర్ ప్లేట్ని ప్రెస్ చేయడానికి వాడతాం అన్నమాట. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ మనం ఒక తాడికి రాయి కట్టి మనం చుట్టూ తిప్పుతూ ఉంటే, సపోజ్ ఒక తాడికి రాయి కట్టాం, ఇలా మనం చుట్టూ తిప్పుతూ ఉంటే ఈ రాయి ఏమవుతుంది, ఈ దాని మీద కొంత ఫోర్స్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఈ సర్క్యులర్ పాత్లో మనం ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే, సర్క్యులర్ పాత్లో ఎట్లా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే అవే ఫ్రమ్ ది సెంటర్, ఈ సెంటర్ నుంచి బయటికి ఒక ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఆ ఫోర్సే మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని అంటాం. సపోజ్ మనం ఒక వెహికల్లో కూర్చొని ఉన్నాం, హఠాత్తుగా ఒక టర్న్ వచ్చింది. టర్న్ వచ్చినప్పుడు ఏంటి, మనం ఈ టర్నింగ్ నుంచి బయట వైపుకి మనం విసిరేయబడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఒక ఫోర్స్. ఆ ఫోర్సే మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని అంటాం. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని మనం ఈ ప్రెషర్ ప్లేట్ ప్రెస్ చేయటం కోసం మనం స్ప్రింగ్ ఫోర్స్ బదులుగా మనం ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఇది సెంట్రిఫ్యూగల్ క్లచ్ అంటాం. అట్లానే నెక్స్ట్ సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్. అయితే సెంట్రిఫ్యూగల్ క్లచ్, ఈ సెంట్రిఫ్యూగల్ క్లచ్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేని, అంటే గేర్ సిస్టమ్ లేని వాటిల్లో మనం జనరల్గా ఈ సెంట్రిఫ్యూగల్ క్లచెస్ వాడుతూ ఉంటాం. సపోజ్ 2 వీలర్స్లో చూస్తే యాక్టివా లాంటి కొన్ని గేర్స్ మనం షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, మాన్యువల్ షిఫ్టింగ్ ఉండదు. సో అలాంటి వాటిల్లో, ఈ మోపెడ్స్లో కానీ అలాంటి వాటిల్లో మనం ఈ సెంట్రిఫ్యూగల్ క్లచెస్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ సెంట్రిఫ్యూగల్ క్లచెస్లో బాబ్ వెయిట్స్ ఉంటాయి. ఈ బాబ్ వెయిట్ రొటేట్ అయ్యేటప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వలన అది బయటికి విసిరివేయబడినట్లుగా ఉండి, ఈ విసిరివేయబడే ఫోర్స్ ఏదైతే ఉందో ఇది ప్రెషర్ ప్లేట్ని గట్టిగా నొక్కి పట్టుకొని ఉంటుంది. సో ఈ ప్రెషర్ ప్లేట్ని ఎప్పుడైతే ప్రెస్ చేసిందో, అంటే దాంట్లో ఉన్న క్లచ్ ప్లేట్స్ని ప్రెస్ చేసింది, దేనికి, ఫ్లై వీల్కి తర్వాత ప్రెషర్ ప్లేట్కి మధ్యలో ఇది గట్టిగా ప్రెస్ చేయటం వలన ఈ క్లచ్ ప్లేట్ ఏమవుతుంది, దాంట్లో ఉండిపోయి ఈ ప్రెషర్ ప్లేట్తో పాటు లేదా ఫ్లై వీల్తో పాటు ఈ క్లచ్ ప్లేట్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ క్లచ్ ప్లేటు ఆల్రెడీ క్లచ్ షాఫ్ట్కి స్ప్లైన్స్ ద్వారా కలుపుబడి ఉంటుంది. స్ప్లైన్స్ అంటే ఒక షాఫ్ట్ మీద చిన్న గాడులు ఉంటాయి, ఆ గాడుల మీద మనకి ఈ క్లచ్ ప్లేట్ ఉంటుంది. ఈ క్లచ్ ప్లేటు యాక్సిల్గా అయితే మనకి మూమెంట్ ఉంటుంది, కానీ రొటేటరీ మోషన్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఆ షాఫ్ట్తో పాటు తిరిగే ఉంటుంది అనమాట. అది స్ప్లైన్స్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఈ సెంట్రిఫ్యూగల్ క్లచ్లో ఈ ప్రెషర్ ప్లేట్ ప్రెస్ చేయనప్పుడు ఈ ప్రెషర్ ప్లేట్కి మనకి ఫ్లై వీల్కి మధ్యలో ఈ క్లచ్ ప్లేట్ ఉండటం వలన ఇది రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత మూడవది సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్. ఈ సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్లో మనకి సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్, ఈ సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్లో మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్సు అట్లానే స్ప్రింగ్ ఫోర్స్ రెండింటిని కలిపి మనం ఈ సెమీ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ క్లచ్లో వాడుతూ ఉన్నాం అనమాట. అందుకోసం దాన్ని సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్ అన్నాం. అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కొంత, అట్లానే ప్రెషర్ ఫోర్స్ కొంత, మనం అదే స్ప్రింగ్ ఫోర్స్ కొంత మనం ఈ ప్రెషర్ ప్లేట్ మీద అప్లై చేస్తాం. సో ఇది సెమీ సెంట్రిఫ్యూగల్ క్లచ్ అని అంటాం. తర్వాత హైడ్రాలిక్ క్లచ్. ఇది ఈ హైడ్రాలిక్ క్లచ్ ఏంటంటే హైడ్రాలిక్ వీల్ నుండి, అంటే హైడ్రాలిక్ లిక్విడ్ ద్వారా మనం ఈ పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది, దాన్ని మనం హైడ్రాలిక్ క్లచ్ అని అంటాం. అయితే ఈ ప్రెషర్ ప్లేట్స్లో కూడా మనకి హైడ్రాలిక్ క్లచెస్ ఉంటాయి,
దీంట్లో ఏంటంటే ప్రెషర్ ప్లేట్ని ప్రెస్ చేయటం కోసం హైడ్రాలిక్ ఫోర్స్ని ఉపయోగిస్తాం. అదొక టైప్ ఆఫ్ హైడ్రాలిక్ క్లచ్. కానీ దీంట్లో ఏంటంటే హైడ్రాలిక్ వీల్ ఉంటుంది. హైడ్రాలిక్ వీల్ ఏమవుతుందంటే ఒకవైపు డ్రివెన్ షాఫ్ట్, ఒకవైపు డ్రైవింగ్ షాఫ్ట్ మధ్యలో ఈ లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ ఏమవుతుందంటే ఈ ఈ డ్రైవింగ్ షాఫ్ట్ తిరిగేటప్పుడు డ్రివెన్ షాఫ్ట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ లిక్విడ్ ద్వారా టార్క్ ట్రాన్స్మిట్ అయ్యి అది కూడా తిరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ హైడ్రాలిక్ క్లచ్. నెక్స్ట్ పాజిటివ్ క్లచ్. ఈ పాజిటివ్ క్లచ్ డాగ్ క్లచ్. ఇది పాజిటివ్ క్లచ్. ఈ పాజిటివ్ క్లచ్ ఏంటంటే ఈ డాగ్ క్లచ్, స్ప్లైన్ క్లచ్ అని 2 రకాలు ఉంటాయి. డాగ్ క్లచ్ అంటే ఈ ఒక షాఫ్ట్కి డాగ్ ఇట్లా మనకు ఒక షాఫ్ట్ ఉందనుకోండి, ఈ షాఫ్ట్లో ఇట్లా అక్కడక్కడ మనకి డాగ్స్ ఉంటాయి. వీటి మధ్య ఇవి బయటకు వచ్చి ఉంటాయి. ఇంకొక షాఫ్ట్ డ్రైవింగ్ షాఫ్ట్ ఏమవుతుందంటే దీంట్లో ఈ మధ్యలో ఇవి ఇంకొక షాఫ్ట్కి ఇట్లా ఈ డాగ్స్ ఏమవుతాయి అంటే వీటి మధ్యలోకి వచ్చేసి ఉండిపోతాయి అన్నమాట. అంటే ఇట్లా ఉంటుంది. ఇట్లా ఈ మధ్యలో ఈ డాగ్ ఇట్లా వచ్చేసి పట్టేసి ఇది తిరుగుతూ ఉంటుంది. అది డాగ్ క్లచ్. స్ప్లైన్ క్లచ్ అంటే ఏంటంటే 2 షాఫ్ట్స్ మధ్యలో ఒక షాఫ్ట్, ఒకటి ఫీమేల్ షాఫ్ట్, మేల్ షాఫ్ట్ ఇట్లా వెళ్ళి వీటి మధ్యలో స్ప్లైన్స్ ఉంటాయి. వీటికి స్ప్లైన్స్ అంటే చిన్న గాడులాగా ఉంటాయి అన్నమాట. ఎక్స్టర్నల్ స్పైన్స్ ఒకదానికి ఉంటాయి. ఇంకొక షాఫ్ట్కి ఏమవుతుందంటే ఇట్లా ఈ షాఫ్ట్కి ఇంటర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి. దీనికి లోపల ఇంటర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఒక దాంట్లో ఒకటి ఇట్లా లోపలికి వచ్చిందో ఈ స్ప్లైన్స్ ఏమవుతాయి, మెష్ అయిపోయి ఒక షాఫ్ట్ తిరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక షాఫ్ట్ని కూడా తిప్పేస్తూ ఉంటుందన్నమాట. ఇవి స్ప్లైన్స్ క్లచ్. సో ఇవి మెయిన్ టైప్స్ ఆఫ్ క్లచెస్. ఏంటవి మెయిన్ క్లచెస్ ఇవి. తర్వాత ఈ 5 టైప్స్. ఈ 5 టైప్స్లో కంటే మీకు ఇంకొకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ క్లచ్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్, క్లచ్ కవర్.
ఓకే, దీంట్లో మనకి మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది సింగిల్ ప్లేట్ క్లచ్. ఇది సింగిల్ ప్లేట్ క్లచ్. ఇది సింగిల్ ప్లేట్ క్లచ్. ఈ సింగిల్ ప్లేట్ క్లచ్లో మనకి మెయిన్ పార్ట్స్, ఫస్ట్ది ఫ్లై వీల్. యాక్చువల్గా ఇది ఫ్లై వీల్ అనేది ఇంజిన్లో ఒక పార్ట్. అయితే ఇంజిన్ చెప్పుకునేటప్పుడు మనం ఫ్లై వీల్ ఇంజిన్లో పార్ట్ అని చెప్పుకుంటాం. అట్లనే క్లచ్ చెప్పుకునేటప్పుడు క్లచ్లో ఒక పార్ట్ అని చెప్పుకుంటాం. యాక్చువల్గా ఈ క్లచ్ అనేది ఫ్లై వీల్కి మౌంట్ ఫిక్స్ చేయబడి ఉంటుంది అనమాట. సో అందుకోసం మనం ఏం చెప్తామంటే ఈ క్లచ్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది క్లచ్. మనకి క్లచ్లో మెయిన్ పార్ట్స్లో ఫ్లై వీల్, అట్లనే క్లచ్ ప్లేట్, తర్వాత ప్రెజర్ ప్లేట్, క్లచ్ కవర్, రిలీజ్ లివర్, విత్డ్రాల్ ఫోర్క్ అండ్ క్లచ్ షాఫ్ట్ అని మనకి ఇవి మెయిన్ ఉంటాయి. అయితే దీంట్లో మనకి ఫ్లై వీల్, ఇది ఫ్లై వీల్. ఈ ఫ్లై వీల్ అనేది ఇంజిన్లో ఒక పార్ట్. ఈ ఇంజిన్లో ఫ్లై వీల్ చేసే పని ఏంటి? మనకి ఫోర్ స్ట్రోక్స్ ఉంటాయి ఇంజన్లో: సక్షన్, కంప్రెషన్, ప్రెషర్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో ఈ 4 స్ట్రోక్స్లో ఇంజన్లో ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఒక పవర్ స్ట్రోక్లో మాత్రమే ఎనర్జీ లేదా పవర్ డెవలప్ అవుతుంది. సో రిమైనింగ్ త్రీ స్ట్రోక్స్ కావాల్సిన ఎనర్జీ ఫ్లై వీల్ ఇంజన్కి సప్లై చేస్తుంది అనమాట. సో అట్లా ఈ ఫ్లై వీల్ మనం ఇంజిన్లో పార్ట్గా చెప్పుకుంటాం. ఈ ఫ్లై వీల్కి అటాచ్ చేయబడి మనకి ఇక్కడ ఈ ప్రెజర్ ప్లేట్, ఇది ప్రెజర్ ప్లేట్. ఇది మనకి ప్రెజర్ ప్లేట్. ఇక్కడ నుంచి ఇది ప్రెజర్ ప్లేట్, ఇది ఫ్లై వీల్. ఈ 2 బోల్ట్స్తో కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇక్కడ స్ప్రింగ్స్ ఉంటాయి. ఇది మనకి ప్రెజర్ స్ప్రింగ్స్. ఇవి ఇక్కడ ఉంటుంది. ఇది ఈ హెలికల్ స్ప్రింగ్స్. ఈ స్ప్రింగ్స్ మనకి యాక్చువల్గా ఈ ఫ్లై వీల్కి తర్వాత ఈ ప్రెజర్ ప్లేట్కి ఇట్లా 2 కనెక్ట్ చేయబడి ఉంటాయి. అంటే ఫ్లై వీల్ తిరిగే ప్రతిసారి కూడా ఈ ప్రెజర్ ప్లేటు తిరుగుతూనే ఉంటుంది. ఇది ఇంజిన్ నుంచి వచ్చే షాఫ్ట్, అంటే క్రాంక్ షాఫ్ట్ నుండి వస్తుంది. ఇది క్రాంక్ షాఫ్ట్కి ఈ ఫ్లై వీల్ ఉంటుంది. ఈ ఫ్లై వీల్కి ఈ ప్రెజర్ ప్లేట్ ఈ బోల్ట్స్తో కలుపబడి ఉంటుంది అనమాట, విత్ స్ప్రింగ్స్. ఈ 2 స్ప్రింగ్స్ ఉంటాయి. తర్వాత ఇటువైపు నుండి మనకి దీని క్లచ్ తర్వాత పార్ట్ గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్ నుంచి గేర్ బాక్స్ షాఫ్ట్ ఇక్కడికి వస్తుంది. ఈ గేర్ బాక్స్ నుంచి బయటకు వచ్చి ఈ షాఫ్ట్ని మనం క్లచ్ షాఫ్ట్ అని అంటాం. ఈ క్లచ్ షాఫ్ట్ ఎక్కడి వరకు వస్తుందంటే ఇదిగో ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఈ క్లచ్ షాఫ్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఈ క్లచ్ షాఫ్ట్ ఇక్కడ మనకి బేరింగ్ ఉంటుంది. అంటే ఈ ఇంజన్ షాఫ్ట్ తిరిగినప్పటికి కూడా ఈ క్లచ్ షాఫ్ట్ తిరగాలనే లేదు, ఇక్కడ బేరింగ్ ఉంటుంది. ఇది మామూలుగా ఉంటుంది. సో ఈ క్లచ్ షాఫ్ట్కి ఈ చివర మనకి స్ప్లైన్స్ ఉంటాయి. స్ప్లైన్స్ అంటే ఒక చిన్న గాడులు లాంటివి ఉంటాయి అన్నమాట. ఎక్స్టర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్ స్ప్లైన్స్ మీద ఒక చిన్న హబ్ లాంటిది ఉండి సెంట్రల్ హబ్ అంటాం దీన్ని. ఈ సెంట్రల్ హబ్కి ఇంటర్నల్ స్ప్లైన్స్ ఉంటాయి. ఈ ఇంటర్నల్ స్ప్లైన్స్ దీని యొక్క ఎక్స్టర్నల్ స్ప్లైన్స్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి, మెష్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఈ మెష్ అయ్యి ఉన్న దీన్ని మనం ఈ మెష్ అయ్యి ఈ సెంట్రల్ హబ్ ఈ ఎక్స్టెన్షనే మనకి ఏమంటాం? క్లచ్ షాఫ్ట్ అని అంటాం, అదే క్లచ్ ప్లేట్ అని అంటాం, ఆర్ డిస్క్. క్లచ్ ప్లేట్ ఆర్ డిస్క్ అని కొన్ని చోట్ల అంటూ ఉంటారు. మొత్తం మీద ఇది క్లచ్ ప్లేట్, ఇది క్లచ్ ప్లేట్, ఇది క్లచ్ ప్లేట్. ఈ క్లచ్ ప్లేట్కి అటువైపు ఇటువైపు అంటే 2 సైడ్స్ మనకి, అంటే ఇట్లా సపోజ్ ఇది క్లచ్ ప్లేట్ అనుకోండి, ఇలా ఉందనుకోండి, దీని చుట్టూ మనకి ఫ్రిక్షనల్ లైనింగ్ ఉంటుంది. మనం బ్రేక్కి ఎలాగైతే ఫ్రిక్షనల్ లైనింగ్ ఉంటుందో అట్లా ఫ్రిక్షన్ లైనింగ్ ఇక్కడ, తర్వాత ఇక్కడ చుట్టూ మనకి ఇట్లా దీనికి అటువైపు ఇటువైపు 2 వైపులా మనకి ఫ్రిక్షన్ లైనింగ్ ఉంటుందన్నమాట. ఈ ఫ్రిక్షన్ లైనింగు ఇంతకుముందు మనకి యాస్బెస్టాస్ వాటితో ఉంచేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఎక్కువగా సిరామిక్స్ యూజ్ చేస్తున్నారు. ఈ ఫ్రిక్షనల్ మెటీరియల్ని దీనికి
అంటించబడి ఉంటుందన్నమాట. ఏంటి, క్లచ్ షాఫ్ట్కి అటువైపు ఇటువైపు ఈ ఫ్రిక్షన్ మెటీరియల్ని అంటించబడి ఉంటుంది. అట్లానే ఈ ఫ్లై వీల్కి ఇటువైపు, తర్వాత ఫ్రిక్షన్ ప్లేట్కి ఇటువైపు కూడా కొంత ఫ్రిక్షన్ మెటీరియల్ని అతికించబడి ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ మెటీరియల్ అంటించబడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఈ క్లచ్ ఆపరేట్ చేయటం లేదు మనం మామూలు క్లచ్ ఆపరేట్ చేయలేదనుకోండి, క్లచ్ ఆపరేట్ చేయనప్పుడు ఇది ఏ పొజిషన్లో ఉంటుంది, ఎంగేజ్ పొజిషన్లో ఉంటుంది. క్లచ్ మనకి ఫంక్షనే ఎంగేజ్ ఆర్ డిసెంగేజ్ పొజిషన్. సో ఈ క్లచ్ మనం ఆపరేట్ చేయట్లేదు అంటే మనం బ్రేక్ పెడల్ ప్రెస్ చేయట్లేదు అన్నప్పుడు ఇది ఎట్లా ఉంటుంది, ఇది ఎంగేజ్ పొజిషన్లో ఉంటుంది. ఈ ఎంగేజ్ పొజిషన్ ఎలా ఉంటుందంటే ఈ ఫ్లై వీల్ తర్వాత ఈ క్లచ్ షాఫ్ట్ నుంచి వచ్చే ఈ క్లచ్ షాఫ్ట్, ఈ క్లచ్ షాఫ్ట్ పైన క్లచ్ ప్లేట్ ఉంటుంది. ఈ క్లచ్ ప్లేట్ ఎలా ఉంటుంది, ఈ రెండింటి మధ్య ప్రెజర్ ప్లేటు తర్వాత ఈ ఫ్లై వీల్కి మధ్యలో ఉండి ఈ స్ప్రింగ్స్ ఏం చేస్తాయి, ప్రెజర్ ప్లేట్ని లోపల వైపుకి టువర్డ్స్ ఫ్లై వీల్ ఇవి ప్రెస్ చేస్తూ ఉంటాయి. ప్రెస్ చేసినప్పుడు సపోజ్ ఈ ప్రెజర్ ప్లేట్ ఇట్లా ముందుకు వస్తుంది, ఈ ప్రెజర్ ప్లేట్ ఇలా ముందుకు వస్తుంది, ఈ మధ్యలో మనకి ఈ క్లచ్ ప్లేట్ ఉంటుందన్నమాట. సో ఈ క్లచ్ ప్లేట్ ఏమవుతుందంటే ఫ్రిక్షన్ వలన ఇట్లా దగ్గరికి రావటం వలన ఇది ఫ్రిక్షన్ వలన ఇది దీంతో పాటుగా కలిసి తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది జనరల్గా మామూలుగా మనం ఆపరేట్ చేయనప్పుడు, మనం క్లచ్ ఆపరేట్ చేయాలనుకోండి అది డిసెంగేజ్ పొజిషన్కి వస్తుంది. అంటే క్లచ్ మనం ఆపరేట్ చేయనంత వరకు ఇంజిన్లో డెవలప్ అయిన ఈ పవరు ఎలా ఉంటుంది, డైరెక్ట్గా క్లచ్ షాఫ్ట్ నుంచి గేర్ బాక్స్కి వెళ్ళిపోయింది. ఇది ఎంగేజ్ పొజిషన్. సపోజ్ మనం డిసెంగేజ్ చేయాలనుకుంటున్నాం, లేదా ఇంజిన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, లేదా మూవింగ్ వెహికల్ని ఆపేయాలనుకుంటున్నాం, లేదా స్లో చేయాలనుకుంటున్నాం, ఏది చేయాలనుకున్నా కానీ మనం ఏం చేస్తాం, ఈ క్లచ్ని ఆపరేట్ చేస్తాం. ఈ క్లచ్ ఆపరేషన్ ఎలాగ ఉంటుందంటే ఈ డ్రైవర్ దగ్గర మనకి క్లచ్ పెడల్ ఉంటుంది. ఈ క్లచ్ పెడల్ని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇది ఈ వైపుకి మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇది ఫల్క్రమ్, ఇదంతా ఒకే యూనిట్. సో ఇక్కడ ఫల్క్రమ్ ఉంటుంది. ఫల్క్రమ్ అంటే ఇది ఫిక్స్డ్ పాయింట్, మనం ఫిక్స్ చేసాం. సో ఇది ఎప్పుడైతే మనం ఇట్లా ముందుకు అంటామో ఈ ఫల్క్రమ్ దగ్గర ఫిక్స్ చేయబడింది కాబట్టి ఇక్కడ మనకి విత్డ్రాల్ ఫోర్క్ ఉంటుంది. ఇది వెనక్కి అంటే ఈ డైరెక్షన్లో ఇది మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అయిందో ఇదంతా ఒకటే యూనిట్. ఇది ప్రెజర్ ప్లేట్. ఈ ప్రెజర్ ప్లేట్తో కలిపి ఉన్నదంతా ఇదంతా ఒకటే యూనిట్. ఈ యూనిట్ మొత్తం ఇట్లా వెనక్కి వచ్చేస్తుంది. సో అంటే అగైనెస్ట్ స్ప్రింగ్ ఫోర్స్, ఈ స్ప్రింగ్ ఫోర్స్కి అగైనెస్ట్గా ఈ ప్రెజర్ ప్లేటు వెనక్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇది వెనక్కి వచ్చిందో ఈ క్లచ్ ప్లేట్ ఏదైతే ఉందో అది ఫ్రీ అయిపోయింది. ఎందుకని ఇది ప్రెస్ చేస్తూ ఉంది. ఇది ఎప్పుడైతే వెనక్కి వచ్చేసిందో ఇది ఫ్లై వీల్కి తర్వాత ప్రెజర్ ప్లేట్కి మధ్య క్లచ్ ప్లేట్ ప్రెస్ అయి ఉంది. సో ఇప్పుడు ఎలా